వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఈరోజు మరొక చిన్న ముచ్చట అండి. అది ఏంటి అంటే, మనకి ఆదివారం నాడు రాత్రి గ్రహణం వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే, చంద్రగ్రహణం. అయితే దయచేసి ఈ చంద్రగ్రహణం వలన అందరూ చెప్తున్నది అంటే, కొంతమంది ఈ రాశుల వారికి ఇలా ఉంటుంది, ఈ రాశుల వారికి ఇలా ఉంటుంది, మరణగండం ఉంటుంది, చాలా పూజలు చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి, అవి చేసుకోవాలని చెప్తున్నారండి. దయచేసి విధి రాతని ఎవరు కూడా తప్పించలేరు. సో ఎవరు భయపడవద్దు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం నియమాలు పాటించండి. ఆ నియమం ఎంతవరకు అంటే 9:30 నుంచి మనకి 1:30 వరకు గ్రహణకాలం చెప్తున్నారు కదా. సో ఏంటి అంటే 7:30 కల్లా లేకపోతే 7 గంటల కల్లా సాధ్యమైనంత వరకు గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకుని ఇంకా తర్వాత ఇంకా ఏమీ తినకుండా ఉంటే మంచిది. తర్వాత మన పూర్వీకులు ఏం చెప్తారంటే, గ్రహణకాలంలో వాళ్ళు తిన్నగా పడుకోవాలి, మంచం పైన ఇటు అటు కదలకూడదు, ఏమీ తినకూడదు, తాగకూడదు అని చెప్తారు. సాధ్యమైనంత వరకు మీకు వీలైతే అలా ఉండటానికి ట్రై చేయండి. లేదు అనుకున్నట్టయితే మంచం దిగకుండా కొంచెం ఇటు అటు పక్కకు తిరిగి పడుకోండి. ఆ కాలంలో, ఆ గ్రహణ కాలంలో మీకు నచ్చిన దేవుణ్ణి మీరు స్మరిస్తూ ఉంటే, మనం నార్మల్ టైంలో ఎంతైతే మనం దేవుణ్ణి ప్రార్థిస్తే ప్రతిఫలం వస్తుందో అంతకీ 10,000 రెట్లు ప్రతిఫలం వస్తుందంట. సో మీకు నచ్చిన దేవుణ్ణి మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు ఎక్కడైతే మంచం మీద పడుకుంటారో ఆ పక్కని ఒక బిందెతో నీళ్లు పెట్టి దానిపైన తులసి దళాలు అలాగనే దర్భగడ్డి అందులో కొంత వేసి ఉంచండి ఆ బిందెలో నీళ్లలో. అలాగనే తన పడుకున్న మంచం పైన, మంచం చుట్టూ, బెడ్ పైన చుట్టూ కొంచెం దర్భగడ్డిని వేయండి. చంద్రకిరణాలు ఏవి, వెన్నెలాది లోపలికి కిరణాలు రాకుండా దలసరిగా ఉన్న బట్టలను లేకపోతే బెడ్షీట్స్ను వాటికి కిటికీల దగ్గర కానీ డోర్ల దగ్గర కానీ కప్పి ఉంచండి. ఇవన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట.